హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము గంగైకొండ చోళాపురం వెళ్తున్నాము. ఇది తమిళనాడులో ఉంది. గంగైకొండ చోళాపురం వెళ్ళడానికి చిదంబరం నుంచి 44 కిలోమీటర్స్, కుంభకోణం నుంచి 34 కిలోమీటర్స్, బృహదీశ్వర టెంపుల్, ఐరావతేశ్వర టెంపుల్, అలాగే గంగైకొండ చోళాపురము. ఈ 3 టెంపుల్స్ని కలిపి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటారు. ఈ 3 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయి. గంగైకొండ చోళాపురం హిస్టరీ, అసలు ఈ టెంపుల్ని ఎవరు కట్టారు, ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గంగైకొండ చోళాపురంకి బస్లో వెళ్తే బస్ స్టాండ్ టెంపుల్కి దగ్గరలోనే ఉంది, అక్కడే డ్రాప్ చేస్తారు. అలాగే కార్ పార్కింగ్ కూడా టెంపుల్కి దగ్గరలోనే ఉంది. మేము ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది. మీకు కుదిరితే మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా వెళ్ళండి. ఆ గ్రీనరీకి ఆ సన్సెట్ చాలా బాగుంది. మధ్యాహ్నం కూడా వెళ్ళొచ్చు, కానీ తమిళనాడులో టెంపుల్స్ 12 తర్వాత క్లోజ్ చేస్తారు. తిరిగి 4 or 5కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. కాబట్టి మార్నింగ్ అయినా ఈవినింగ్ అన్నా వెళ్ళండి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. టెంపుల్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ అయితే ఎంత నీట్గా ఉందో, మీకు ఎటు చూసినా ఆ గ్రీనరీ ఎంత బాగుందో. ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కదా, ఆ సన్సెట్కి ఆ గ్రీనరీకి అసలు టెంపుల్లో నుంచి బయటికి రావాలనిపించలేదు. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. కాస్త ముందుకు వెళ్తే చాలా పెద్ద నంది విగ్రహం ఉంటుంది. పైనుంచి ఈ నంది విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది. ఈ గంగైకొండ చోళాపురం టెంపుల్కి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. పెద్ద క్రౌడ్ ఏం లేదు, వచ్చి వెళ్ళిపోతున్నారు దర్శనం చేసుకొని. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, యాడ్ షూట్స్ అలా చేస్తూ ఉంటారంట. ప్రీ వెడ్డింగ్ షూట్కి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. నేను ఈ టెంపుల్ చూసినప్పుడు నాకు రామప్ప టెంపుల్ గుర్తొచ్చింది. అసలు ఆ ఎండకి ఆ టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందంటే, ఆ రోజుల్లోనే ఇంత పెద్ద టెంపుల్ని కట్టారు అంటే అసలు నిజంగా గ్రేట్. ఈ టెంపుల్ పైన అక్కడక్కడ తమిళ్లో ఏదో రాసి ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. చాలా లోపలికి ఉన్నాడు దేవుడు. అసలు ఇంత పెద్ద శివలింగాన్ని నేను ఎక్కడా చూడలేదు. శివలింగానికి ఆపోజిట్ లోనే నంది విగ్రహం ఉంది. పైనుంచి అసలు ఆ నంది విగ్రహం వ్యూ ఎంత బాగుందో, చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఈ టెంపుల్లో శివలింగం చాలా పెద్దగా ఉంది. శివలింగం హైట్ 13.5 మీటర్స్. ఈ టెంపుల్ లోపల దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఇంకా 2 టెంపుల్స్ కనిపిస్తాయి. వెళ్ళి దర్శనం చేసుకోండి. లోపల ఎంత పెద్ద శివలింగం ఉందో, చాలా దగ్గర నుంచి దేవుడి దర్శనం చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్లో మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. నడుస్తున్నప్పుడు అసలు మన కాళ్ళ సగమే ఉంది ఆ మెట్టు అయితే. టెంపుల్ పైన అసలు విగ్రహాలని ఎంత బాగా డిజైన్ చేశారో. దేవుడి విగ్రహాలు, అలాగే జంతువుల విగ్రహాలు చిన్న చిన్నగా అసలు ఎంత బాగున్నాయంటే, మీకు ఎటు చూసినా కూడా అసలు ఆ టైంలో ఇంత బాగా అసలు ఎట్లా క్రియేట్ చేశారో అనిపిస్తుంది. ఇది టెంపుల్ లోపల నుంచి ఎగ్జిట్. మనం దర్శనం చేసుకున్నాక ఈ దారి నుంచే బయటికి వస్తాము. చూడండి అసలు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటారు చాలా మెంబర్స్. టెంపుల్ లోపల దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎదురుగానే ఒక చిన్న టెంపుల్ ఉంది. ఏం పేరో తెలీదు, బట్ వెళ్ళినప్పుడు అట్లా చీకట్లో అక్కడ చూస్తూ ఉంటే భయం వేసింది. ఇది బావి. టెంపుల్ కి 2 sides 2 ఉన్నాయి. పైన గ్రిల్స్ తో క్లోజ్ చేసేసారు వీటిని. ఈ టెంపుల్ విమాన గోపురం పొడుగు 55 మీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్ పైన విగ్రహాలు చాలా బాగా డిజైన్ చేశారు. తంజావూరుని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజు రాజరాజ చోళ, అతని కొడుకు రాజేంద్ర చోళ. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకరు ఈ రాజేంద్ర చోళ. రాజరాజ చోళ తర్వాత 1014 సంవత్సరం నుండి రాజేంద్ర చోళ రూల్ చేశాడు. రాజేంద్ర చోళ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశంలో ఉన్న గంగా నది వరకు విస్తరించింది. ఉత్తర భారతదేశంలోని గంగా నది పరివాహక ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆ గంగాజలాన్ని తీసుకొని వచ్చి
తన కొత్త రాజధానిగా గంగైకొండ చోళాపురం అని పేరు పెట్టాడు. అంతకుముందు తంజావూరు రాజధానిగా ఉండేది. అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ గంగైకొండని కొత్త రాజధానిగా చేశారు. ఈ టెంపుల్ని క్రీస్తు శకం 1020 సంవత్సరంలో రాజేంద్ర చోళ కట్టించారు. ఈ గంగైకొండ చోళాపురం టెంపుల్ని చూడగానే మనకి తంజావూరు బృహదీశ్వర టెంపుల్ గుర్తొస్తుంది. తంజావూరు ఇంకా గంగైకొండ చోళాపురం టెంపుల్ రెండు సిమిలర్గా ఉంటాయి. నైట్ టైంలో కూడా ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇది గంగైకొండ చోళాపురం టెంపుల్. మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.